వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ మ్యాథ్స్కి సంబంధించిన ఫోరియర్ సిరీస్ అనే చాప్టర్లో నుంచి -π to π ఇంటర్వెల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో టు ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ టు ది ఫంక్షన్ f of x అండ్ షో దట్ ఆ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. దాన్ని డిడక్షన్ అంటాం. ఓకే, మరి ఇక్కడ -π నుంచి +πకి ఆ ఇంటర్వెల్ ఉంది. సో ఆ ఇంటర్వెల్కి సంబంధించిన ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫోరియర్ సిరీస్ టు ది ఫంక్షన్ f of x ఆన్ ది ఇంటర్వెల్ -π, π ఈస్ f of x is equal to a0/2 plus summation or sigma n is equal to 1 to infinity an into cos nx plus sigma n is equal to 1 to infinity bn into sin nx. సో ఇది అన్నమాట ఫార్ములా. -π to π ఉన్నప్పుడు ఫోరియర్ సిరీస్కి ఇక్కడ a0, an, bn అనేవి కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ వేర్ a0 is equal to ఫార్ములా ఇక్కడ -π to π ఇంటర్వెల్ కాబట్టి అది అలానే రాసేది. -π to π f of x into dx. a0 తర్వాత an is equal to -π to π f of x into cos nx into dx. అదేవిధంగా bn is equal to -π to π f of x into sin nx into dx. సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. మన ప్రాబ్లంలో సింగిల్ ఫంక్షన్, ఒక ఫంక్షనే ఇచ్చాడనుకోండి, అప్పుడు ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని చెక్ చేస్తాం. ఓకే, అది నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు. సో ఫస్ట్ మనం ఫార్ములా రాస్తాం. సో ద ఫోరియర్ సిరీస్ టు ది ఫంక్షన్ f of x on the interval -π, π is. సో ఫార్ములా రాస్తున్నాను. f of x is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an into cos nx plus sigma n is equal to 1 to infinity bn into sin nx. so that is taking as number 1. ఇప్పుడు మనం a0, an, bn వాల్యూస్ని కనుక్కుందాం. వేర్ a0 is equal to ఫార్ములా ఏం చెప్పాను, 1/π -π to π f of x into dx. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఇక్కడ మీరు గమనిస్తే -π to πని -π to 0, 0 to πగా స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి -π to 0 f of x into dx ప్లస్ 0 to π ఇలా స్ప్లిట్ చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ -π to 0. మీరు గమనిస్తే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది -πకి 0కి మిడిల్లో ఉంటుంది. అంటే -π లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0. ఇక్కడ ఎక్స్ అనేది 0కి పైకి మిడిల్లో ఉంటుంది. 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π. సో కాబట్టి -π లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 అంటే ఫంక్షన్ మన ప్రాబ్లంలో 0 ఇచ్చేసాడు. f of x ఏమి ఇచ్చాడు, 0. అది సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇంటూ పక్కన dx ఉంటుంది ప్లస్ 0 to π
0 to పై. ఇంకా నేను చెప్పాను 0 less than x less than పై అన్నప్పుడు మన ఫంక్షన్ f of x is equal to x into dx. ఓకే, సో ఇదంతా 0 అయిపోతుంది. ఇంకా దీనికి మాత్రమే ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/π ఇంటెగ్రల్ 0 to పై x into dx. ఎస్, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 a0 is equal to 1/π ఇంటెగ్రల్ x⁻n dx. x⁻n + 1/n+1. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు x⁻1 + 1/1+1 అంటే x²/2. ఇంటిగ్రేషన్ చేశాను, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 0 to π. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1/. అలాంటప్పుడు ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తున్నా. సో x ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నా. స్క్వేర్ ఉంది కాబట్టి పై స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 0² అంటే 0ని. ఇక్కడ ఒక పై క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంకా న్యూమరేటర్లో మిగిలింది π/2. సో దిస్ ఈజ్ a0 వాల్యూ వచ్చేసింది π/2. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? an కనుక్కోవాలి. ఓకే, సరే a0ని ఇక్కడ నోట్ చేద్దాం. ఇప్పుడు an కనుక్కుందాం. నెక్స్ట్ an is equal to ఫార్ములా 1/π minus π to π into f of x into cos nx into dx. ఓకే, ఇక్కడ కూడా సింగిల్ ఫంక్షన్ లేదు కాబట్టి -π to πని -π to 0, 0 to π లాగా స్ప్లిట్ చేస్తాం. ఓకే, చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π minus π to 0 into f of x into cos nx dx. ఓకే, ప్లస్ 0 to π f of x into cos nx into dx. ఓకే, సో ఇప్పుడు x అనేది -πకి 0కి మిడిల్లో ఉంటుంది. -π less than x less than 0 అంటే ఫంక్షన్ 0 అయిపోతుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π minus π to 0 into 0. ఇక్కడ f of x అంటే 0 రాశాను, ఇంకా cos nx dx ఇలానే రాస్తుంది. ప్లస్ 0 to π అంటే వెన్ 0 less than x less than π అలా ఉన్నప్పుడు ఫంక్షన్ x సబ్స్టిట్యూట్ చేయండి. x into cos nx dx. ఓకే, సో ఇప్పుడు ఇదంతా 0 అయిపోతుంది. ఇంకా 1/π మిగిలింది ఇంటూ 0 to π x into cos nx into dx. సో దిస్ ఈజ్ an. ఓకే, సో మీరు గమనిస్తే రెండు వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉన్నాయి. అంటే ఎక్స్ ఇక్కడ ఒకటి ఉంది, కాస్ nx. సో అలాంటప్పుడు మనము ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. యాక్చువల్గా ఇంటెగ్రల్ uv dx ఫార్ములా u ఇంటెగ్రల్ v dx మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటెగ్రల్ v ఇంటూ dx హోల్ dx ప్లస్ c. ఆ ఫార్ములా అంత అప్లై చేయని అవసరం లేదు. నేను ఇప్పుడు షార్ట్ కట్ చెప్తున్నాను. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ షార్ట్ కట్ ఎలా సార్ అంటే చూద్దాం. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ఒక టర్మ్, కాస్ nx. ఈ 2 టర్మ్స్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. ఏ టర్మ్ అయితే 0 అవుతుందో, ఏ టర్మ్ 0 అవుతుందో అప్పుడు దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో. ఇలాంటి మోడల్ ఏ ప్రాబ్లమ్స్కి పాసిబుల్ అవుతుంది? ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ cos x, x square into cos x, x cube into cos x, x square into sin x, x into sin x. అలా ఉన్నప్పుడు
పాసిబిలిటీ అవుతుంది. అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి అలాంటప్పుడు ఈ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎస్. మరి కాస్ ఎన్ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎన్ఎక్స్, అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎన్ఎక్స్ ఈజ్ ఎన్, అంటే మైనస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్. ఇంకొకసారి చేస్తే మైనస్ పోయి ఒకవేళ అంటే మైనస్ సైన్ ఎన్ఎక్స్ కదా, ఎన్ ఇంటూ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ ఎన్ అలానే ఉంటుంది. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎన్ఎక్స్, మళ్ళీ ఇంకొక ఎన్ వస్తుంది, అప్పుడు ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకే, అట్లనే ఇంకొకసారి చేస్తాం. 0 అవ్వదు. ఎక్స్ టర్మ్ తీసుకోండి, ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి 0. సో త్వరగా ఈ టర్మ్ 0 అయిపోయింది. సో ఏ టర్మ్ అయితే 0 అవుతుంది దాన్ని రైట్ సైడ్లో తీసుకొని మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్. అదేవిధంగా ఎక్స్కి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్. ఓకే, మరి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు చేయొచ్చు. సో కాస్ ఎన్ఎక్స్ లెఫ్ట్ సైడ్లో రాశాను, మిగిలింది రైట్ సైడ్లో ఎక్స్. ఓకే, ఎస్. 0 అయ్యేది రైట్ సైడ్లో, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్. అదే ఎక్స్ స్క్వేర్ ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్ వేయాలి. ఓకే, ఎస్. ఒక డౌన్ యారో మార్క్ ఇంకా స్టాప్ చేసేయాలి. ఇది స్టాప్ యారో మార్క్ అంట. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయండి. ఇక్కడ వేయకూడదు. ఫస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ డిఫరెన్షియేషన్, ఇటు సైడ్ ఇంటిగ్రేషన్. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, అదే అక్కడ వేయాలి. సో కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇంటిగ్రేషన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. కాబట్టి సైన్ ఎన్ఎక్స్కి ఇక్కడ కాస్ ఎన్ఎక్స్కి సైన్ అయిపోతుంది, సైన్కి మైనస్ కాస్ అవుతుంది. ఓకే, ఎస్. కాబట్టి సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుతుంది. అదే డిఫరెన్షియేషన్లో సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, కాస్కి మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేసాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. సో 1/n అవుట్ సైడ్లో రాయండి, కాన్స్టెంట్ కాబట్టి. సో సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై మళ్ళీ ఇంకొక ఎన్ వస్తుంది. సో మల్టిప్లై చేయండి, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి మళ్ళీ ఇక్కడ వేయాలి. ఓకే, సో అన్నిటికీ ఇదే లాజిక్ని ఉపయోగించేస్తాం అన్ని ప్రాబ్లమ్స్కు. ఎస్. సో ఇప్పుడు ఈ యారో మార్క్ని ఎలా వేయాలి? మీరు ఫార్ములా అయితే ఒక 2-3 స్టెప్పులు పడుతుంది, ఇది డైరెక్ట్గా వేసి చూడండి. యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేసి వేయండి. ఓకే, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఎక్స్ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, అన్ని ప్లస్లే. ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకే, మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకే, ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకే, అయిపోయింది, అంతే. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, 0 to π. ఇప్పుడు అప్పర్ లిమిట్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ కొన్ని పాయింట్స్ నాకు ఇక్కడ అవసరం వస్తాయి. సైన్ ఎన్ పై ఎంత అంటే వాల్యూ 0. ఎలా సార్? ఎన్ వాల్యూ 0, 1, 2, 3 అట్లా ఉన్నప్పుడు సైన్ 1 ఇంటూ పై, సైన్ పై 0, సైన్ 2π 0, 3π 0, 100π 0నే. ఓకేనా? అదే కాస్లో అయితే కాస్ ఎన్ పైకి ఫార్ములా -1 హోల్ పవర్ ఎన్. అంటే ఎన్ ఈవెన్ అనుకో, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ఎన్ ఆడ్ అనుకో -1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ పై -1 హోల్ పవర్, ఇక్కడ ఎన్ అంటే 1 అనమాట, ఏం లేదంటే 1 ఉంటుంది, 1 ఇంటూ పై. సో -1 హోల్ పవర్ 1 అంటే -1. సో కాస్ 4π -1 హోల్ పవర్ 4, -1 హోల్ పవర్లో ఈవెన్ నంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నంబర్ ఉంటే -1. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఉపయోగిస్తున్నా. సో అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి.
ఎక్స్ ప్లేస్లో పై ఇక్కడ వద్దు, ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్కి అప్లై చేయండి, ఎందుకంటే ఆ వాల్యూ సైన్ ఎన్ పై 0 అయింది, అందుకోసం 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0. సైన్ ఎన్ అంటే పై ఇంటూ ఎక్స్. ఓకే, సైన్ పై ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఎన్ ఇంటూ పై. సైన్ ఎన్ పై ఎంత వాల్యూ, డైరెక్ట్గా మొత్తం 0నే, కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ కాస్ ఎన్ ఇంటూ పై, సో ఇది వస్తుంది. సో కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ లోయర్ లిమిట్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఎన్ ఇంటూ 0 అంటే కాస్ 0 బై ఎన్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు కాస్ ఎన్ పై అంటే డైరెక్ట్గా ఆ ఫార్ములాని రాసేస్తాం. an ఈజ్ ఈక్వల్ టు 1/π కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ మైనస్ కాస్ 0 1 అవుతుంది, సైన్ 0 కాస్ 0 1. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని అట్లనే రాసేస్తాం, సబ్ట్రాక్షన్ చేసేసి 1/π -1 హోల్ పవర్ n -1/n స్క్వేర్. ఓకే, -1 హోల్ పవర్ n -1. డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ని సబ్ట్రాక్షన్ చేసేస్తాం. ఓకే, సో ఏఎన్ కనిపెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బిఎన్ వాల్యూని కనుక్కుందాం. సో బిఎన్ కూడా ఇలానే వస్తుంది, మరి చూద్దాం. ఏఎన్ వాల్యూ నోట్ చేస్తున్నా. ఓకే, సో ఇంకొక స్టెప్, ఈ ఎన్ స్క్వేర్ని అవుట్ సైడ్లో అని రాయొచ్చు, అట్లా అయినా వదిలేయచ్చు. ఓకే, సరే, ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకా బిఎన్ రాస్తున్నా. 1/π -π to π f of x into sin nx into dx. మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా, -π to 0, మళ్ళీ 0 to π. ఓకే, -π to πని స్ప్లిట్ చేస్తున్నా, ఇంతకుముందు ఎలా చేసామో అట్లనే. sin nx. ఓకే, సరే. సో ఫంక్షన్ f of x 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 sin n పై x. నెక్స్ట్ ఇక్కడ కూడా sin nx dx. ఓకే, ఎస్. ఇప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఇంకా దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. సో బిఎన్ ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ కాస్ nx. సరే, సైన్ కదా. ఎస్, ఇప్పుడు మనం షార్ట్ కట్ని ఎలా చూద్దాం, షార్ట్ కట్ ఎలా వేయాలి చూద్దాం. ఇంతకుముందు కాస్ ఎన్ఎక్స్ ఉంది, ఇప్పుడు సైన్ ఎన్ఎక్స్, సేమ్ ఒకటే మెథడ్. సో ఎక్స్ టర్మ్ అనేది రైట్ సైడ్లో తీసుకోవాలి, ఎందుకంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. సైన్ ఎన్ఎక్స్ అవ్వదు కాబట్టి అది లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. ఎక్స్కి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేసేయాలి. సైన్ ఎన్ఎక్స్ టెన్స్ టు ఎక్స్, ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేసేయండి. ఆల్టర్నేటింగ్ సింబల్స్ ప్లస్ మైనస్ ఇక్కడ వేయకూడదు, ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్ అని చెప్పాను. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, దీనికి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్, అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటిగ్రల్ e పవర్ ax dx, e పవర్ ax బై a, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. అంటే ఏ ఎలా వచ్చిందంటే ఆ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ వేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత n, అది డినామినేటర్ వేసాం. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. -1/n అట్లనే పెట్టండి. కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, అంటే ఆల్రెడీ ఇక్కడ n ఉంది, n స్క్వేర్ అయిపోతుంది. మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్.
కాబట్టి -1/n అవుట్ సైడ్లో రాశాను. cos nxకి ఇంటిగ్రేషన్ sin nx/n n ఇంటూ n స్క్వేర్ మైనస్ అలానే ఉంటుంది. ఓకే, ఎస్. ఇప్పుడు యారో మార్క్ వేసేద్దాం. సో 1/5 యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి మైనస్ ఎక్స్ ఇంటూ cos nx/n, cos nx/n. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ఇంటూ sin nx అంటే sin nx/n స్క్వేర్ ప్లస్ sin nx/n స్క్వేర్. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to π. ఇప్పుడు అప్పర్ లిమిట్లో నేను ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో bn ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1/π ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూషన్ మైనస్ పై కాస్ ఎన్ పై మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్. ఓకే, ప్లస్ ఎక్స్ ప్లస్లో పై సైన్ ఎన్ పై అవసరం లేదు 0. ఓకే, అప్పర్ లిమిట్ అయిందా, మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ ఏముంది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0. ఎస్, మైనస్ ఇక్కడ ఎందుకు మైనస్ పెట్టాలి, మైనస్ లోయర్ లిమిట్, ఆల్రెడీ ప్లస్ ఇస్ దేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఎన్ ఇంటూ 0 అంటే సైన్ 0 అంటే 0నే, కాబట్టి లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది. పై క్యాన్సల్. సో bn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 ఉంది, కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ n ఫార్ములా డివైడెడ్ బై n. ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. bn ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ప్లస్ 1/n. ఎస్, కాబట్టి bn వాల్యూ కనుక్కున్నాను. a0 ఏం కనుక్కున్నాం, ఇప్పుడు bn. సో ఇవన్నిటిని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నంబర్ 1లో. ఓకే, substituting a0 comma an and bn, a0 an and bn values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 implies f of x is equal to a0/2. a0 అంటే ఏంటి, π/2, a0/2. ఓకే, ఫార్ములా బై 2. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఇది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే π/2 ఇంటూ 2/1 1/2 అవుద్ది, కాబట్టి π ఇంటూ 1 π/2 ఇంటూ 4 π/4 రాయొచ్చు. కాబట్టి డైరెక్ట్గా π/4 రాస్తున్నా. a0 అయిపోయిందా, నెక్స్ట్ ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి, నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, నంబర్ 1 చూడండి ఏముంది, a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an అంటే ఇక్కడ ఉంది. సో 1/πn స్క్వేర్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, -1 హోల్ పవర్ n -1 an రాశాను, ఇంటూ పక్కన ఉంది చూడండి cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn, ఇది ఇందాకే కనుక్కున్నాం. సో -1 హోల్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ఇంటూ sin nx. ఎస్, ఇది మన రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. ప్రాబ్లంలో అండ్ షో దట్ అని అడగలేదనుకోండి, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ టు ది గివెన్ ఫంక్షన్. ప్రాబ్లంలో షో దట్ అని అడిగాడు అంటే డిడక్షన్ని కనుక్కోవాలి. అది π² బై 8 ఈజ్ ఈక్వల్ టు 1 + 1/3² ప్లస్
1/5² 1/7² అట్లా, ఎందుకంటే అన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి అందుకోసం. సో దీనికి ఒక నంబరు 2 ఇస్తున్నాను. సో చాలా ఎక్కువ కేసెస్లో మనం ఇలా సైను కాస్ట్లు రెండు ఉన్నప్పుడు ప్రాబ్లంలో x ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సైన్ n ఇంటూ 0 అంటే సైన్ 0 0 అయిపోతుంది. ఇక్కడ కాస్ 0 n ఇంటూ 0 కాస్ 0 1 అయిపోతుంది. మన ఆన్సర్లో అక్కడ స్క్వేర్ ఉంది చూడండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 స్క్వేర్ 2 మేబీ 0 అయిపోతుంది. -1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోద్ది, 1 - 1 0, థర్డ్ టర్మ్ వస్తుంది, అంటే ఈవెన్ టర్మ్స్ 0లు అయిపోతాయి. ఎస్, సో మన ఆన్సర్ వస్తుంది. సరే, సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు π/4 ప్లస్ ఇక్కడ ఒక లైన్ రాస్తున్నాను, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. కాబట్టి సైన్ 0 0 అయిపోతుంది. ఇంకా ఇది ఒక్కటి రాస్తున్నా, కాస్ టర్మ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 1/πn² -1 హోల్ పవర్ n -1 ఇంటూ కాస్ 0 1. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో కూడా x ఈజ్ ఈక్వల్ 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. మొత్తం నెంబర్ 2లో x ఎక్కడున్నా సరే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఓకే, కాస్ 0 1, సైన్ 0 0 అయిపోతుంది. నెక్స్ట్, సో f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు π/4 ప్లస్, ఇప్పుడు n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/π ఇంటూ 1² అంటే 1. ఓకే, కాబట్టి అది అలానే రాసేస్తున్నాను. నెక్స్ట్, ఇంకా ఏముంది ఇక్కడ, -1 హోల్ పవర్ 1 అంటే -1 హోల్ పవర్ 1 అంటే -1 మళ్ళీ -1 ఉంది. ఓకే, అలానే రాసేస్తున్నాను. డినామినేటర్లో ఈ n² ఇక్కడే రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, 1/π రాసేసాను. n ప్లేస్లో 1 తీసుకోండి. -1 హోల్ పవర్ 1 అంటే -1, ఆల్రెడీ -1 ఉంది, -2/1². ఓకే, సిగ్మా అంటే సమ్మేషన్ ప్లస్ అని. ఇప్పుడు n ప్లేస్లో 2 తీసుకోండి. సో -1 హోల్ స్క్వేర్ -1/2². -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, -1/2² 4, 0/anything 0. నెక్స్ట్, సెకండ్ టర్మ్ 0, n ప్లేస్లో మీరు 2 తీసుకోండి. 2 అయిపోయింది కదా, 0 అయిపోయింది, 1 నుంచి తీసుకోవాలి. ఓకే, కాబట్టి 1 నుంచి తీసుకోవాలి, 1 సబ్స్టిట్యూట్ చేసాను, 2 0. నెక్స్ట్ 3 చూద్దాం, n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. -1 హోల్ క్యూబ్ -1/3². -1 హోల్ క్యూబ్ అంటే -1, ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, అంటే -2/3². నెక్స్ట్, ఇంకా అట్లా చేయండి, మళ్ళీ 4 0 అయిపోతుంది, 5 వస్తుంది, -2/5² మైనస్ ఇంకా అండ్ సో ఆన్. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే f ఆఫ్ 0, మన ప్రాబ్లంలో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -π <x 0, దీన్ని ఉపయోగించుకోము. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xని మాత్రమే ఉపయోగించాలి. 0 < x అనుకో, దాన్ని x ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. బట్ x ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి, f ఆఫ్ 0, ఆ ఫంక్షన్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x, ఆ ఫంక్షన్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0. కాబట్టి f ఆఫ్ 0 ఎంత, 0 ఈజ్ ఈక్వల్ టు π/4. నెక్స్ట్, ఇప్పుడు వీటన్నిటిలోంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీస్తాను, అప్పుడు ఈ ప్లస్ మైనస్ అయిపోతుంది, 2/π. ఇంకా 1 ఉంటుంది, 1/1², ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/3² మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/5² ప్లస్ అండ్ సో ఆన్. ఎస్, ఇప్పుడు ఇంకా ఇది ఇట్లనే రాస్తాను. ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, -π/4 అవుతుంది, +π/4 -π/4 అవుతుంది. నెక్స్ట్, ఈ టర్మ్ ఇలానే రాస్తున్నా, 1/1² 1/3² 1/5² ప్లస్ అండ్ సో మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇంకా ఈ టర్మ్ ఇట్లానే రాసేస్తున్నాను. సో 2/π ఇంటూ 1/1² 1/3²
1/5 square plus and so on is equal to 5/4. ఎస్, ఇప్పుడు ఈ టర్మ్ కావాలి. సో ఇది మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/5 π/2 అవుతుంది. సో 1/1 స్క్వేర్ 1/3 స్క్వేర్ 1/5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ 5/2 అవుతుంది. 2/π ఇంటూ π స్క్వేర్ బై 8 మన ఆన్సర్ వచ్చేసింది. 1/1 స్క్వేర్ 1/3 స్క్వేర్ 1/5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ బై 8. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.